గోదావరి బనకచెర్లపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రం వేసిన సూట్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిందన్నారు. 7 నెలల క్రితం రిట్ వేసినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఎదురైందన్నారు హరీష్ రావు. చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ ఇస్తున్నారని మండిపడ్డారు. లోపభూయిష్టంగా కేసును ఫైల్ చేసి ఇవాళ ఆ కేసు నిలవకుండా కేసు కొట్టుడు పోయే విధంగా చేసినారు. సుప్రీంకోర్టు మొట్టికేయాలి. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడన్నా వేసిన కేసులో లోపాలు ఉంటాయా? లోపాలతో కూడినటువంటి సూట్ ఎందుకు వేశారు? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో మీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇది వైఫల్యం అనాలనా? ఇది ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్కు జలాలు వదలడానికి, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు సాగడానికి మీ పరోక్ష సహకారం అనాలనా? ఇవాళ మీరు సమాధానం రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. డ్రామా ఎట్లుందంటే నువ్వు కొట్టినట్టు చేయాలి, ఇది కానీ దెబ్బ తాకద్దు, నువ్వు అడిగినట్లే ఉండాలి కానీ ప్రాజెక్టు ఆగద్దు. రేవంత్ రెడ్డి అడిగినట్టే ఉంటుంది, ఆ కేసు నిలవది, ప్రాజెక్టు ఆడ ఆగదు, నడుస్తూనే ఉంటుంది. కొట్టినట్టే ఉండాలి కానీ దెబ్బ తాకద్దట. ఇవాళ ఆ డ్రామా ఆడుతూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ ద్రోహే కాదు, ఇవాళ తెలంగాణ పాలిట ఒక జలద్రోహిగా కూడా మారిపోయినాడు. ఈ రోజు కూడా మీటింగ్ అవుతా ఉంది. మన సెక్రటరీలు పోయింది. కేంద్ర ఇరిగేషన్ సెక్రటరీ కాంతారావు గారి దగ్గర ఇరిగేషన్ సెక్రటరీల మీటింగ్ ఇది అవుతా ఉంది. కర్ణాటకలో 3 ముఖ్యమంత్రులు కూర్చొని సీక్రెట్ మీటింగ్ పెట్టారు. ఏం జరిగింది ఆ సీక్రెట్ మీటింగ్ లో? బయట పెట్టండి. కర్ణాటకలో 3 ముఖ్యమంత్రుల మీటింగ్ యొక్క ఎజెండా మినిట్స్ బయటకు రావాలి కదా. నువ్వు స్పష్టంగా ఇవాళ ఎక్స్పోజ్ అయినావు. టెండర్లు పూర్తయ్యేదాకా కోర్టుల కేసేయలే, రిట్ డిస్మిస్ అయిపోయింది, ఇవాళ సూటు డిస్మిస్ అయిపోయింది. నువ్వు అంతా దొంగచాటు వ్యవహారం చేస్తున్నావు, రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బతినే వ్యవహారం చేస్తున్నావు. మళ్ళా రేపో మాపో ఢిల్లీ పోయి నువ్వు అక్రమంగా నువ్వు ఒప్పందాలు చేసుకుంటే రాష్ట్రానికి నష్టం జరిగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. లాస్ట్ టైం ఏమో సూటు బూట్ వేసుకొని పోయిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అది ఆయనతో రిట్టు కొట్టుడు బీకింది. ఈసారి అటాంకలు పోలేగా. అంటే ఏంది అసలు? నువ్వు లాస్ట్ టైం సుప్రీంకోర్టు పోయిండు, సూటు బూట్ వేసుకొని పోయిండు, ఈయన పోయిండు, ఆయన డామ్ అనేది అది రిట్టే కొట్టేసింది సుప్రీంకోర్టు. మరి ఇలా సూట్ వేసిండు, మరి సూట్కు మరి సూట్ వేసుకొని ఎందుకో పోలే, మరి పట్టించుకోలే, కనీసం రివ్యూ చేయలే.